సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తవ్వే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సరోగసి పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డ డాక్టర్ నమ్రత లక్షల్లో డబ్బులు వసూలు చేసి 80 మంది శిశువులను విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. శిశువుల విక్రయంతో 20 కోట్లకు పైనే సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో విశాఖకు చెందిన డాక్టర్ రవికుమార్ సహా 3 వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన డాక్టర్ రవి కేజీహెచ్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ డాక్టర్కే నమ్రత భారీగా డబ్బులు పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నమ్రతకు సన్నిహితంగా ఉన్న డాక్టర్ రమ్య పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. 1988లో ఒకేసారి డాక్టర్లు 2 ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇక 80% శిశువులను ఏజెన్సీ ప్రాంతాల నుంచే తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏజెన్సీలో నిరుపేద గర్భిణీలను గుర్తించి శిశువులను విక్రయించాల ఒప్పందం జరిగింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో శిశు విక్రయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్లో అందిస్తారు. సూర్యప్రకాష్, ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే సృష్టి ఐవీఎఫ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుండి అయితే రోజు రోజుకి కొత్త కొత్త కోణాలు అయితే బయటకు వస్తున్నాయి. నిత్యం కూడా దీనికి సంబంధించి అరెస్టుల పరంపర కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది హైదరాబాద్ ప్రాంతంతో పాటు విశాఖపట్నంలో కూడా భారీ ఎత్తున అయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడైతే చాలా లొసుగులు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 20 కోట్లకు పైగా ఇక్కడ నుండి వసూలు చేసి నమ్రత అనే ఈ యొక్క సృష్టి వ్యవస్థాపకురాలు నమ్రతకైతే ఈ యొక్క భారీ మొత్తంలో అయితే సొమ్ము వెళ్ళిందనే విషయం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో, ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో అయితే బిలో ప్రావర్టీ లైన్స్ లో ఉండొచ్చు, అలానే చాలా పేదవాళ్ళు ఉండడం, వాళ్ళకి డబ్బు అవసరం కావడంతో వారి నుండి భారీ ఎత్తున అయితే ఈ యొక్క అక్రమాలకి అయితే పాల్పడిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ సరే దీనికి సంబంధించి కేజీహెచ్ లో సూపరింటెండెంట్ ఉత్తరాంధ్ర వైద్య ప్రధానిగా చెప్పుకునే కేజీహెచ్ ప్రాంతంలో కేజీహెచ్ హాస్పిటల్లో సంబంధించిన ఈ యొక్క డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి అయితే గతంలో అప్పట్లో డిప్యూటీ ఈ యొక్క సూపరింటెండెంట్ గా పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలోనే నమ్రతతో 1988లో వాళ్ళంతా కూడా కలిసి ఒకే కళాశాలలో అప్పట్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్స్ ఒక గ్రూప్ గా ఫామ్ అవుతూ ఇక్కడ ఈ యొక్క సృష్టి అని చెప్పేసి ఏదైతే ఐవీఎఫ్ కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేశారో, ఒక అమ్మతనం కోల్పోయిన వాళ్ళకి అమ్మతనాన్ని అందించడానికి ఈ యొక్క ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని అయితే చెప్పే ప్రయత్నాన్ని చేశారు. కానీ దాన్ని అంతటిని కూడా అక్రమంగా అయితే ఒక ఎవరు ఏమవుతారనే విషయం తెలియకుండా వారు ఎవరికి కూడా ఏమీ కాని విధంగా అయితే వాళ్ళ సృష్టి అంతా కూడా ఒక కొత్త సృష్టిని కూడా సృష్టించాలనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వీర్యం, ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళ వీర్యం వాళ్ళకి తెలియకుండానే వేరే ఒక అండంలోకి ప్రవేశించే విధంగా అయితే ఈ యొక్క ఐవీఎఫ్ ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక చిన్నారి బాలుడికి అయితే ఒక క్యాన్సర్ రావడంతో దానిపైన సందేహం వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళని అయితే టెస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క డిఎన్ఏ టెస్ట్ లో వాళ్ళ ఫాదర్ అయితే తనైతే కాదని చెప్పేసి అసలు దానికి ఇటువంటి సంబంధం లేదని విషయం తేలడంతో దీని యొక్క పూర్తి సమాచారం బయటకు రావడంతో ఒక్కసారి ఈ యొక్క అవినీతి మొత్తం కూడా బట్టబయలు కావడంతో నమ్రతనైతే గత కొద్ది రోజుల క్రితం అయితే అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ సంబంధించి దాదాపు అలా విచారణ చేస్తున్న కొద్ది ఇప్పటికీ 27 మందిని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయం అయితే కేజీహెచ్ లో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా నిన్న అదుపులోకి తీసుకోవడం, అతనికి సన్నిహితంగా ఉన్న రమ్య కూడా దీనికి ఎంతో వత్తాసు పలికిన పరిస్థితి ఉంది. ఆవిడని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాన్ని కూడా నిన్న హైదరాబాద్ పోలీసులు విశాఖపట్నం వచ్చి వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఒక అయితే మీడియేటర్స్ విశాఖపట్నం నుండి ఏజెన్సీ ప్రాంతానికి అయితే మీడియేట్ చేసే వాళ్ళని ముగ్గురిని కూడా నిన్న అదుపులోకి తీసుకోవడమే జరిగింది. ఇలా వాళ్ళని విచారించిన తర్వాత మరెంతో మంది కూడా, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న డాక్టర్స్ చాలా మంది కూడా దీనికి సంబంధించి ఈ యొక్క సృష్టి ఐవీఎఫ్ కేంద్రానికి అయితే వాళ్ళు ముందుకు తీసుకెళ్లి సహాయ సహకారాలు అందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్ గానే చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇది అంతా మెడికల్ స్కామ్ చేసి ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు మాకు వస్తారనే ఉద్దేశంతో ఆశతో ఎంతో మంది ఎదురు చూసిన ఈ యొక్క నూతన జంటలకు వధువరులకు
తల్లిదండ్రులను కోరుకునే మాతృశ్రీలకు ఇవి ఎంతో ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఈ యొక్క సృష్టి ఐవీఎఫ్ కేంద్రం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క విచారణ హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతుంది, కానీ విశాఖపట్నంలో అక్కడికి సంబంధించి తీగలాగితే డొంక కదిలి అనే విధంగా అయితే ఒక్క పరిస్థితిని పట్టుకున్న తర్వాత దాదాపు ఇక్కడ విశాఖ ప్రాంతంలోని 6 అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. మరింత లోతైన విచారణ చేస్తే మరొక 10 నుండి 15 మంది కూడా దీనికి సంబంధించి బ్యాక్ డ్రాప్ లో వర్క్ చేశారనే పరిస్థితి ఉంది. అలానే విశాఖ నగరంలో చాలా ఐవీఎఫ్ కేంద్రాల్లో కూడా ఇదే విధంగా జరుగుతుందని అయితే ఆరోపణలు ఉండడంతో ప్రతి ఒక్క ఐవీఎఫ్ కేంద్రంలో కూడా డిహెచ్ఎంఓతో సంబంధించి స్థానికంగా వైద్య శాఖ అధికారులంతా కూడాను నిత్యం తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క నమ్రత చేసిన ఈ యొక్క చేష్టల వల్ల చాలా చోట్ల ఎక్కడికక్కడ తీవ్ర అవినీతి ఎదుర్కొని 20 కోట్ల రూపాయలు ఈ యొక్క వాళ్ళ నుండి లక్షల్లో సొమ్మును వసూలు చేసి 20 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసిన పరిస్థితి ఉంది. ఇది అంతటి కూడా ఇప్పటికైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు. కానీ దీనికి సంబంధించి మరెంతో మందిని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ స్థానికంగా విశాఖలో అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా దీనికి సంబంధించి ఎంతో మంది ఉన్నారని వాళ్ళపైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా హైదరాబాద్ పోలీసులు అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే తెలియజేస్తున్నారు. సూర్యప్రకాష్, చూసుకోవచ్చు ముఖ్యంగా ఏజెన్సీలోనే నిరుపేద గర్భిణులను ఎంచుకోవడానికి గల ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా నమ్రతకు సంబంధించిన విషయాల గురించి? ఎస్, ఇక్కడ పూర్తిగా మనం చెప్పుకోవచ్చు, ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అని చెప్పుకుంటూ నిత్యం కూడా ఈ ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలు కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు, అలానే కేజీహెచ్ నుండి అయితే ఈ యొక్క వీళ్ళంతా కూడా కేజీహెచ్ నుండి కూడా అక్కడ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఏజెన్సీలో వాళ్ళు మెడికల్ క్యాంప్ చేసి వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొస్తామని చెప్తూనే ఒక పక్క ఈ యొక్క ఐవీఎఫ్ కి సంబంధించి పూర్తిగా పక్కదోవ పట్టించి వాళ్ళని అయితే డబ్బు ఎర్రవేసి వాళ్ళని అంతటిని కూడా ఈ యొక్క అక్రమాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా 80% అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఈ యొక్క వాళ్ళకి కావాల్సిన వీర్యాన్ని కావచ్చు, అలానే ఐవీఎఫ్ కి సంబంధించి అన్నింటికి సహకరించిన పరిస్థితి ఉంది. నిత్యం కూడా వాళ్ళకి లక్షల్లో అయితే చెల్లించి ఇక్కడ కోట్లలో వీళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి అవతల లక్షల్లో చెల్లించి యువతలు ఇరు వర్గాలను కూడా మోసం చేయడంతో నమ్రత అయితే ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. నమ్రతను అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం విశాఖలో ఇప్పటికీ 6 అరెస్ట్ కాస్త మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మంది ఆర్ఎంపీల వ్యవస్థ కూడా ఉంది. ఆ ఆర్ఎంపీల వ్యవస్థ కూడా ఇక్కడ నుండి వాళ్ళకి మీడియేట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా విచారించడానికి అయితే అక్కడ హైదరాబాద్ పోలీసులతో పాటు విశాఖ, అలానే విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లా పోలీసులు కూడా ముందుకు కదిలే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.